కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడూరు మండలంలోని ఉన్న బీసీ హాస్టల్ను ఏఐసీఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్ హాస్టళ్లను సందర్శించారు. అక్కడున్న ప్రధాన సమస్యలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. పెద్ద కాడుబూరు మండలంలో ఉన్న బీసీ హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించుకోకుండా వ్యవహరిస్తున్నాడని, అలాగే త్రాగునీరు, కుళాయి, ట్యాప్స్ లేకపోవడంతో నీరు మొత్తం వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వార్డెన్ హాస్టల్కు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వారంలో 2-3 రోజులు మాత్రమే వస్తున్నారని, వెంటనే హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి పెద్ద కడూరు మండలం బీసీ హాస్టల్లో సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన వార్డెన్ను కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. వెంటనే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరి మెనూ సక్రమంగా పాటించుకోకుండా ఇష్టానుసారంగా మెనూను పాటిస్తున్నారు. మరి ఇక్కడ అడిగే వాళ్ళు లేరని చెప్పేసి వీళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వంట వాళ్ళు అయితేనేమి మరి వార్డెన్ అయితేనేమి వ్యవహరిస్తున్నారు. వెంటనే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సభాముఖంగా